పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు వారు పక్షి అలయక ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేయాలండి? స్వతంత్రించుకోవాలి. ఆయన మాట్లాడే దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు. ఎవరో లేరు, శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని మనం భయపడవలసిన, కృంగిపోవలసిన బాధ మనకి లేదు. మన ప్రభు ఉన్నారు, మనం చూస్తున్న దేవుడు. ఇంకా 139 ఏమంటాడు? మనం కూర్చుంటా లేచుట, మన తలంపు, మన నడక పడక, మన మాట నాలుగు రాక మునిపై తెలిసిపోతుందంట. చూడండి, కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, కాలం సమీపమైంది. కాబట్టి మనం ఏం చేయాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. నిత్య రక్షణ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా లోక సంబంధమైనది మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమంటాడు? మీకు ఏం కావాలో అన్నీ నాకు తెలియదా? ముందే తెలుసు, మీరు అన్నీ తెలియట్లేదు. కానీ రిఫరెన్స్ 6వ అధ్యాయం అంటాడు, మీరు అన్ని జనుల వల్ల విస్తరించి చేయనక్కర్లేదు. ఆయనకు తెలుసు. ఇంకా ఏమంటున్నాడు ఆయన? మనం ఏం చేస్తాం ఆయన తెలుసు. ఏమంటాడంటే, ఆహారం కంటే ప్రాణము విలువైంది, ఇంకా దేహం వస్త్రము కంటే దేహం. చూసారా? అవన్నీ మన జీవితానికి అన్వయించుకోవాలి. మనమేమో ఇంక ఇవే చూస్తాం, కానీ వస్త్రాలు అవే కావాలి అని. లోకం ఎలా ఉందండి? దేహం ఇచ్చాడు ప్రభు, ఇవన్నీ మనకు అనుగ్రహించాడు అని కాకుండా లోకస్తుల వెళ్ళి మనం ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రభు మనకి సమీపంగా ఉన్నప్పుడు మనం సిద్ధపడి కలిగి ఉండాలి. చివరిగా నేను ఒక వాక్యం 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పింది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. చూడండి.